ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఐఐటీ హైదరాబాద్ మరియు సిమ్లా ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ కలిసి స్థాపించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి విగ్రహ. సేవా పర్వ్ 2025 సెప్టెంబర్ 17వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నమో యాప్‌లో సేవా పర్వ్ 2025 ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. సేవా పర్వ్‌ను తెలుగులో సేవా పండుగ అని పిలుస్తారు. ఇక ఈ ప్రోగ్రాం 15 రోజుల పాటు జరగనుంది. అనగా సెప్టెంబర్ 17 నుంచి ఆగస్టు 2 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. సేవా పర్వ్‌లో భాగంగా బ్లడ్ డొనేషన్స్, చెట్లను నాటడం లాంటి సమాజ సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఈ 15 రోజులు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంలో సామాన్యులను కూడా భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ 2027 సంవత్సరంలో చెన్నై నగరంలో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. సముద్ర భద్రతపై ఉన్న సవాళ్ల గురించి చర్చించడం ఈ సమ్మిట్ యొక్క ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ మౌలిక సముద్ర సహకారాన్ని ప్రోత్సహించడం ఈ సమ్మిట్ యొక్క మరొక లక్ష్యం. ఇక 4వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సంవత్సరంలో రోమ్ నగరంలో జరిగింది. ఈ సమ్మిట్లో భాగంగా 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్‌ను 2027 సంవత్సరంలో చెన్నై నగరంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇండియా కోస్ట్ గార్డ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా చెన్నైలో నిర్వహించాలని 115 దేశాల ప్రతినిధులు ప్రకటించారు. ఇండియా కోస్ట్ గార్డ్ 1977 సంవత్సరంలో ఏర్పడింది. స్వాగత్ ఫైన్‌ను ప్రారంభించిన సెబీ దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్వాగత్ 5 పేరుతో డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించింది. దీనిని సెప్టెంబర్ 16వ తేదీన ప్రకటించారు. ఇక గత కొన్ని నెలల్లో ఇండియాలో విదేశీ సంస్థాగత పెట్టుబడుల యొక్క అమ్మకాలు పెరిగిపోతున్నాయి. 2025 జూలై నుంచి ఆగస్టు వరకు 80,000 కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. దీంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని సెబీ స్వాగత్ 5ను ప్రారంభించింది. సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ వంటి తక్కువ రిస్క్ ఉన్న విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడం అనే లక్ష్యంతో స్వాగత్ 5ను సెబీ ప్రారంభించింది. స్వాగత్ 5 అనగా సింప్లిఫైడ్ వ్రాపర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెసిలిటేటింగ్ యాక్సెస్ టు గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అని అర్థం. ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025 2025 సంవత్సరం ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ సింగపూర్ దేశంలో జరగబోతుంది. ఈ ఎక్సర్సైజ్ సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభమైంది. ఇది ఒక బహుళజాతి జలాంతర్గామి రెస్క్యూ ఎక్సర్సైజ్. ఇక 2025 సంవత్సరంలో 40కి పైగా దేశాలు ఈ ఎక్సర్సైజ్‌లో పాల్గొంటున్నాయి. ఈ ఎక్సర్సైజ్ 2 దశలలో జరగబోతుంది. మొదటిది హార్బర్ దశ. ఇది సింగపూర్‌లోని చాంగి నావల్ బేస్‌లో జరుగుతుంది. రెండవది సముద్ర దశ. ఇది సౌత్ చైనా సముద్రంలో జరగబోతుంది. అయితే ఈ ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్‌లో ఇండియా తరపు నుంచి ఐఎన్ఎస్ నిస్తార్ పాల్గొంటుంది. ఐఎన్ఎస్ నిస్తార్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇది ఒక డైవింగ్ సపోర్ట్ నేవల్. ఐఎన్ఎస్ నిస్తార్ జూలై 18, 2025 సంవత్సరంలో భారత నావికా దళంలో చేరింది. ఇండియా క్రికెట్ టీమ్‌కు కొత్త స్పాన్సర్. ఇండియా క్రికెట్ టీమ్‌కు కొత్త స్పాన్సర్‌గా అపోలో టైర్స్ వ్యవహరించనుంది. డ్రీమ్ 11 స్పాన్సర్‌షిప్ స్థానంలో మరో స్పాన్సర్ కోసం బీసీసీఐ నిర్వహించిన బిడ్‌లో అపోలో టైర్స్ స్పాన్సర్‌షిప్‌ను
579 కోట్లకు గెలుచుకుంది. అపోలో టైర్స్ 2025 సంవత్సరం నుంచి 2028 వరకు ఇండియా క్రికెట్ టీంకు స్పాన్సర్గా వ్యవహరించనుంది. ఇక 2028 వరకు 142 మ్యాచ్లకు అపోలో టైర్స్ స్పాన్సర్గా ఉండబోతుంది. అందులో 121 ద్వైపాక్షిక మ్యాచ్లు మరియు 21 ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్లు ఉన్నాయి. ఇక అపోలో టైర్స్ ఒక్కొక్క మ్యాచ్కు 4.77 కోట్లు బీసీసీఐకు చెల్లించనుంది. ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఐర్లాండ్కు చెందిన యువ క్రికెటర్ ఓర్లా ప్రెండర్గాస్ట్ ఆగస్టు నెలకు గాను ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది. 23 సంవత్సరాల ఓర్లా ప్రెండర్గాస్ట్ ఆగస్టు నెలలో పాకిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్లో ఐర్లాండ్ 2-1 తేడాతో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. 3 ఇన్నింగ్స్లలో 144 పరుగులు చేసిన ఓర్లా ప్రెండర్గాస్ట్ 4 వికెట్లు కూడా తీసింది. ఇక పాకిస్తాన్పై విజయం సాధించడంలో ఆమెకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 2025 ఫీడే గ్రౌండ్ స్విస్ టైటిల్ గెలిచిన భారతీయులు 2025 ఫీడే గ్రౌండ్ స్విస్ టోర్నీ ఉజ్బెకిస్తాన్ దేశంలో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరిగింది. ఈ టోర్నీలో ఇండియా 2 టైటిళ్లు గెలుచుకుంది. మొదటిది మహిళల కేటగిరీలో గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్ బాబు టైటిల్ గెలుచుకోగా, రెండవది పురుషుల కేటగిరీలో గ్రాండ్ మాస్టర్ అనీష్ గిరి ఛాంపియన్గా నిలిచాడు. ఈ విజయంతో వీరిద్దరూ 2026 సంవత్సరంలో జరిగే ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించారు. ఇటీవల ఇండియాలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. పంజాబ్, బి. గుజరాత్, సి. మధ్యప్రదేశ్, డి. రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. ఇటీవల కరెన్సీ నోట్లపై మైక్రోసైట్ను ఎవరు ప్రారంభించారు? ఏ. నీతి ఆయోగ్, బి. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2025 ఆగస్టు నెలలో ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఏ. హ్యారీ బ్రూక్, బి. కేఎల్ రాహుల్, సి. జో రూట్, డి. మహమ్మద్ సిరాజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహమ్మద్ సిరాజ్. ఇండియాలో మొట్టమొదటి వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. కర్ణాటక, బి. మహారాష్ట్ర, సి. ఒడిషా, డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిషా. ఆపరేషన్ భాస్కర్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, బి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. భారతదేశం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత? ఏ. 6,315 కిలోమీటర్లు, బి. 7,215 కిలోమీటర్లు, సి. 7,516 కిలోమీటర్లు, డి. 9,256 కిలోమీటర్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 7,516 కిలోమీటర్లు.
భారతదేశ భూభాగం మొత్తం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. విస్తీర్ణ పరంగా ఇండియా ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. ఇక అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులతో కలిపి భారతదేశం యొక్క తీర ప్రాంతం పొడవు 7,516.6 కిలోమీటర్లు ఉంటుంది. కావేరీ నది జల వివాదం ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? ఏ. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. బి. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. సి. తెలంగాణ మరియు కర్ణాటక. డి. కర్ణాటక మరియు తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కర్ణాటక మరియు తమిళనాడు. కావేరీ నది కర్ణాటకలో జన్మించి తమిళనాడు రాష్ట్రం గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కావేరీ నది మొత్తం 802 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కావేరీ నది మొత్తం 76,000 చదరపు కిలోమీటర్ల బేసిన్ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇక కర్ణాటక 32,000 చదరపు కిలోమీటర్ల బేసిన్ ప్రాంతం కలిగి ఉండగా తమిళనాడు 44,000 చదరపు కిలోమీటర్ల బేసిన్ ప్రాంతం కలిగి ఉంది. కింది ఏ రాష్ట్రంలో టెర్రస్ వ్యవసాయం జరుగుతుంది? ఏ. ఉత్తరప్రదేశ్. బి. జమ్మూ అండ్ కాశ్మీర్. సి. హర్యానా. డి. పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రస్ వ్యవసాయం చేస్తారు. టెర్రస్ వ్యవసాయం అనగా పంటలను పండించడానికి నిటారుగా ఉన్న కొండలను మెట్లలాగా కత్తిరిస్తారు. టెర్రస్ లాగా ఉండే ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయడాన్ని టెర్రస్ వ్యవసాయం పద్ధతి అంటారు. ఈ వ్యవసాయ పద్ధతిలో ఎక్కువగా కూరగాయలు, పండ్లు, పూలు మరియు ఔషధ మొక్కలు పండిస్తారు. కింది వాటిలో దేని ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది? ఏ. వరి. బి. పత్తి. సి. పాలు. డి. గోధుమ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పాలు. ఇండియా ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తుంది. ఇండియా ప్రతి సంవత్సరం 127.9 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఏ సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది? ఏ. 2025. బి. 2024. సి. 2023. డి. 2022. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2024. 2024 సంవత్సరంలో ఇండియా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ఇక 2030 సంవత్సరం నాటికి ఇండియా యొక్క జనాభా 150 కోట్లకు చేరుతుందని అంచనా. క్వశ్చన్ ఆఫ్ ది డే. 2025 సెప్టెంబర్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.